Gentlemen, welcome to Fight Club. Now, okay. So, hi guys, day 45 అండ్ ఈరోజు కంప్లీట్ ఫిష్ ఆయిల్ గురించి మాట్లాడతాం. ప్రీవియస్గా మాట్లాడాను బట్ అంత కంప్లీట్గా మాట్లాడదు నౌ. రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి అండ్ డైలీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తారు కదా జిమ్ చేసే వాళ్ళకి. ఈ బోత్ అయితే కంపేర్ చేసి మాట్లాడతాను. ఓకే. ఫిట్నెస్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ బిల్డింగ్ గురించి ఇట్లా అనుకోండి. ఓకే. ఫిష్ ఆయిల్ అనేది డిపిహెచ్ ఇవన్నీ కామన్ ఉంటాయి. అది మీ బాడీకి ఎట్లా యూజ్ అవుతుంది అనేది సెకండరీ మాట్లాడదాం. అండ్ నౌ, ఓకే. ఫిష్ ఆయిల్ వచ్చేసి టూ టైప్ పర్సన్స్ ఉంటాం కదా. నార్మల్గా ఇంట్లో ఉండు, లైక్ నార్మల్ హెల్త్ కోసం ప్రాపర్గా వర్క్ అవడానికి, హార్ట్ వర్క్ అవడానికి అండ్ బోన్స్ జాయింట్స్ ఇట్లాంటివి వర్క్ అవడానికి ఫిష్ ఆయిల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎవరైతే రెగ్యులర్గా స్ట్రెంత్ ట్రైనింగ్ జిమ్లో చేస్తారో వాళ్ళకి సో కొంచెం నార్మల్గా ఫిష్ ఆయిల్ అయితే సరిపోదు. ఓకే. సో అది ఇందులో బ్రాండ్ ప్రమోషన్ అంటే ఏం లేదు బ్రో. ఓకే. మీరు ఏదో బ్రాండ్ ప్రమోషన్ లాగా చూస్తే మాత్రం అది ఉండదు. ఓకే. ఎందుకంటే బ్రాండ్ ప్రమోషన్ చేయాలనుకుంటే నాకు ఫిష్ ఆయిల్స్ వచ్చాయి. ఫిష్ ఆయిల్ వచ్చింది, ప్రీ వర్కౌట్ వచ్చింది అండ్ క్రియేటిన్ వచ్చింది. లైక్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వచ్చినా నేను ఏది అవి మాత్రం ప్రమోషన్ చేసేది. ఏవైతే బెస్ట్ అవి మాత్రమే చెప్తాను. ఎందుకంటే వాటితో కంపారిజేషన్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పేవి చాలా బెస్ట్ అండ్ 100% వర్త్. ఇప్పుడు నాకు ప్రమోషన్ వచ్చేవేమో నార్మల్ ఉంది. బ్రాండ్ మంచిదే బట్ వీటితో కంపేర్ చేసుకుంటే మంచిది కాదు. ఓకే. అందుకే చెప్తున్నాను. బ్రాండ్స్ గురించి వదిలేసండి. మరి ఎక్కువ మాట్లాడితే షో ఆఫ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఓకే. ఆ మైండ్ సెట్ కూడా మంది కాదు. అండ్ నౌ రెగ్యులర్గా హెల్త్ హార్ట్ అనేది కొంచెం అన్బ్యాలెన్సింగ్గా ఉన్నా మంచిగా వర్క్ అవడానికి అండ్ రెగ్యులర్ యూజెస్ చేసే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా జిమ్ చేస్తారు కదా. మరీ అంత బాడీ బిల్డింగ్ కాకుండా నార్మల్గా ఎవ్రీడే జిమ్ చేస్తూ హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు కదా. మీరు వచ్చేసి ఒమేగా 3 ఓకే. టాటా వాళ్ళది చాలా బెస్ట్ అది. 100% బెస్ట్. మీకు డిస్ప్లే చేస్తాను. నేను ఏది అందులో తీసుకున్న కోడ్ యూజ్ చేయని కూడా చెప్పను. ఓకే. ఒమేగా 3 ఇది 100% బెస్ట్ నార్మల్ రెగ్యులర్ యూజ్ చేసే వాళ్ళకి అండ్ హెల్త్ అనేది ప్రాపర్గా నార్మల్ జనరల్ వాళ్ళకి. ఓకే. అండ్ నౌ ఎవరైతే బాడీని మంచిగా బిల్డ్ చేద్దాం అండ్ బోన్ స్ట్రెంత్ మంచిగా రికవరీ అవ్వాలి, బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వాలి. వీళ్ళైతే మాత్రం మీరు తీసుకునే నార్మల్ పీపుల్ లాగా ఒమేగా 3 నార్మల్ ఫిష్ ఆయిల్ అయితే సరిపోదు. ఓకే. సరిపోతుంది బట్ మీరు కొంచెం ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేస్తారు కదా. ఎక్స్ట్రీమ్ వర్కౌట్ చేసేటప్పుడు అది అంత ప్రాపర్గా బోన్ స్ట్రెంత్ అనేది రికవరీ జరగదు. ఓకే. ఒమేగా 3 కాదు. బాడీ బిల్డింగ్కి వచ్చేసరికి మాత్రం ఆప్టిమమ్ న్యూట్రిషన్. ఓకే. ఆప్టిమమ్ న్యూట్రిషన్ ఉంటుంది. ఆన్ వే అంటే ఆన్ వే కాదు. డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది అయితే మాత్రం ఎవరైతే బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకున్నా లేకపోతే అది చేస్తున్నారు అండ్ మీకు మంచిగా బోన్ స్ట్రెంత్ అనేది రికవరీ జరగాలంటే మాత్రం హైలీ రికమెండ్ చేసాను. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే. మీరు లైక్ దేంతో కంపారిజేషన్ చూసుకున్నా ఇది ఆన్ న్యూట్రిషన్ అనేది చాలా ఆప్టిమల్ న్యూట్రిషన్ ఇది అనేది చాలా ప్రైస్ కూడా కొంచెం అన్నిటితో కంపారిజన్ చేసుకుంటే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఓవరాల్ స్ట్రెంత్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. మీ బోన్ రికవరీ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. చెప్తున్నాను కదా ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని కంపారిజేషన్ చూసుకుంటే ఇది కొంచెం బెస్ట్. ఫస్ట్ ప్లేస్లో ఆప్టిమమ్ న్యూట్రిషన్ అనేది ఉంటుంది. ఓకే. ఆప్టిమమ్ న్యూట్రిషన్ తీసుకుని ట్రై చేయండి. ఎవరైతే రెగ్యులర్ జిమ్ చేసి వర్కౌట్ ఎక్స్టెండ్ చేస్తారో. ఓకే. ప్రైస్ కూడా నాకు తెలిసి 500 స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. ఇది వచ్చేసరికి కొంచెం తక్కువ ఉంటుంది దానికి ఏం కంపారిజన్. బట్ చాలా మంది ఏంటంటే రెగ్యులర్గా జిమ్ చేస్తూ స్ట్రెంత్ చేస్తున్న కూడా నార్మల్ ఫిష్ ఆయిల్ అయితే యూజ్ చేస్తారు. అందుకోసమే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది ప్రమోషన్ కోసం ఏ ఫిష్ ఆయిల్ పెడితే ఆ ఫిష్ ఆయిల్ రికమెండ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది యూజ్ చేయాలని ఉన్నా నీకు తెలియాలి ఫస్ట్. చెప్తాను కదా. ఫస్ట్ అనేది నీకు తెలియకుండా ఏది పడితే వాడేది చెప్తున్నాడు వీడేది చెప్తున్నాడు అని చెప్పి ఎప్పుడు యూజ్ చేయకండి. ఓకే. దాని గురించి ప్రాపర్గా తెలుసుకొని నీ బాడీకి ఏదైతే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది.
ఓకే. సో నువ్వు బాడీ బిల్డింగ్ చేద్దాం అనుకున్నావు, మజిల్ మంచిగా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకున్నావు, నువ్వు లైక్ బోన్ స్ట్రెంత్ అనేది మంచిగా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనుకుంటే సో ఆప్టిమల్ న్యూట్రిషన్. ఓకే. బట్ అదేం అవసరం లేదు, జస్ట్ రెగ్యులర్గా ఫిట్గా ఉండాలి. సో నార్మల్ హెల్తీ, సో ఒక జనరల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేద్దాం అనుకుంటే ఒమేగా 3. ఓకే. సో అది చెప్తాను మీకు ఏమైతే సో తెలియాలి. సో తెలియకుండా ఎవడైతే చెప్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు నమ్మకండి. ఓకే. సో ఇది డిఫరెన్స్. సో బట్ మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో తెలుసుకొని సో ఆ ఫిష్ ఆయిల్ని అయితే యూజ్ చేయండి. సో ఈ ఫిష్ ఆయిల్ ఏదైనా మంచిదే. ఓకే. బట్ ఈ రెండు 100% బెస్ట్. సో నేను రికమెండ్ చేస్తున్నాను కాదు, సో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మాట్లాడతాను. సో నేను వచ్చేసి ఆప్టిమమ్ న్యూట్రిషన్ అయితే యూజ్ చేస్తాను. సో అది అన్నట్టు కంపేర్ చేసుకుంటే బెస్ట్ అని నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడతాను. ఓకే. సో తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, మీకు ప్లస్ అవుతుంది. జనరల్ హెల్త్ అయితే ఒమేగా 3. సో దట్స్ ఇట్, ఇంకేం లేదు ఇందులో. ఓకే. సో మీరు కన్ఫ్యూజన్ అయిపోతారు, ఎన్ని ఫిష్ ఆయిల్స్ ఉన్నాయి, ఏం తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. సో ఫస్ట్ నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు అది తెలుసుకుంటే సో నీకు ఈజీ అవుతుంది. ఓకే. అండ్ సో క్రియేటిన్ మాట్లాడతాను. సో రేపు మాట్లాడదాం సో క్రియేటిన్ గురించి. బట్ ఫిష్ ఆయిల్ గురించి మాట్లాడానంటే సో ఇది జస్ట్ బేసిక్ అంతే, ఇంకేం లేదు. అండ్ ఎందుకు చెప్తున్నానంటే సో తెలియాలి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీకు తెలిస్తే సో ఎవరేం చెప్తున్నారు అనేది గుడ్డిగా నమ్మేయకండి. ఓకే. సో అందుకే చెప్తున్నాను, బాడీ బిల్డింగ్ అనేది ఒక 20 ఏజ్ వచ్చిన తర్వాత చేయడానికి స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రీవియస్గా 18 ఇయర్స్ వాళ్ళు చేయకూడదని ఏం లేదు. సో చెయ్యొచ్చు, బట్ 20 తర్వాత నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నాను అంటే సో ఫైనాన్షియల్గా సో బాడీ బిల్డింగ్ అనేది ఇట్స్ కంప్లీట్ మనీ మీద బేస్ అయి ఉంటుంది. ఓకే. సో మనీ పైన బేస్ అయి ఉండేటప్పుడు మనం సో ఎందుకంటే నేను నాది మిడిల్ క్లాస్ కాబట్టి నేను కంప్లీట్గా మాట్లాడుతున్నాను దాని గురించి. సో మనం సో కంప్లీట్ బాడీ బిల్డింగ్ అనేది మనీ పైన బేస్ అయి ఉంటుంది, అండ్ మన కాలేజ్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ బాడీ బిల్డింగ్ చేయడం అనేది టఫ్ థింగ్. ఓకే. నేను ఫిట్ అయిపోయాను కూడా. సో నేను కాలేజ్ టైంలో కూడా చేశాను. సో నేను ఫేస్ చేయలేకపోయాను, ఓపెన్గా చెప్తాను, నేను ఫేస్ చేయలేకపోయాను. సో గివ్ అప్ ఇచ్చేసాను. సో మన చేతుల్లో ఏం లేదు, సమ్ టైమ్స్ వదిలేసి అవుతాను నేను ఫైనాన్షియల్గా వీక్ అవడం వల్ల. సో అంత ప్రాపర్గా అయితే చేయలేకపోయాం. ఓకే. అప్పుడు నాకు సో నా జిమ్ ఫీజ్ కూడా నేను కట్టేవాడు కాదు, ఫ్రెండ్ కట్టేవాడు. సో ఒక రోజు మాట్లాడదాం దాని గురించి. బట్ సో ఎందుకంటే బాడీ బిల్డింగ్ అనేది కంప్లీట్ మనీ పైన బేస్ ఉంటుంది కాబట్టి సో ఒక స్టేజ్ తర్వాత మనీ అనేది మీకు 20 తర్వాత సో మీరు మీ పర్సనల్ వర్క్ చేసుకుంటూ కూడా మీ బాడీ బిల్డింగ్ అనేది చేయొచ్చు. ఓకే. సో మీరు 16, 17, 18 సో ఇట్లాంటి 18 బిలో ఉంటే మీకు వర్క్స్ కూడా ఎవరు సో 18 బిలో ఉంటే వర్క్స్ ఎవరు చైల్డ్ లేబర్ కింద సో తీసుకెళ్ళి బొక్కలు వేస్తారని చెప్పేసి ఎవరు కూడా రికమెండ్ చేయరు. ఓకే. సో అందుకే చెప్తున్నాను, 20 తర్వాత 20కి బిలో సో ఒక బేసిక్ కాలేజ్ అండ్ ఇవన్నీ ఉండాలి లైఫ్లో. సో అవన్నీ ఉంటూ సో ఒక మంచి నాలెడ్జ్ క్రియేట్ చేసుకోండి. ఓకే. సో మనకంటూ క్యారెక్టర్ బిల్డ్ అయితే సో తర్వాత ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తర్వాత సెకండరీ. ఓకే. సో అందుకే చెప్తున్నాను, ఏది పెడితే అది ఎవరిని నమ్మకండి. ఓకే. సో ఒక బేసిక్ నాలెడ్జ్ క్రియేట్ చేసుకోండి మీ హెల్త్ కోసం. సో హెల్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సో ఏది యూజ్ చేయాలి ఏది యూజ్ చేయకూడదు, సో నా బాడీ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దీని గురించి మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ వస్తే సో అప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు, ఎవడేం చెప్తే ఏం నమ్మాలి ఏం నమ్మకూడదు అనేది మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ క్రియేట్ అవుతుంది. సో అందుకే చెప్తున్నాను. ఓకే. సో 20 తర్వాత అయితే బెటర్. సో మనం 20కి బిఫోర్ ఏంటంటే సో మెంటల్లీ చాలా ప్రెజర్ అయితే వచ్చేస్తుంది. ఓకే. సో నువ్వు ఫైనాన్షియల్గా వీక్ ఉంటావు, సో మెంటల్లీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి సో ఫుడ్ న్యూట్రిషన్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ విత్ మనీ. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మేనేజ్ చేసుకుంటూ కాలేజ్ లైఫ్ని లీడ్ చేస్తూ సో టూ కాంప్లికేట్ థింగ్స్ అయిపోతాయి. సో ఇవన్నీ నువ్వు 20 ఇయర్స్ బిఫోర్ ఇవన్నీ నువ్వు మెంటల్లో పెట్టేసుకుంటే ఏంటంటే సో వైవి సో నేనే ఎందుకు ఇట్లా అయిపోయినా, నాకే ఎందుకు ఇవన్నీ, సో నీకు ఒక సో లైఫ్ మీద చిరాకు వచ్చేస్తుంది. ఓకే. సో మనకి ఎందుకు ఇట్లా జరుగుతుందని ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతుంది. సో అది క్రియేట్ అయినప్పుడు
సో నువ్వు ఇంకా ముందుకు పోవడం అనేది టఫ్ థింగ్ అవుతుంది. ఓకే, సో అందుకోసం చెప్తున్నాను. సో చేయండి. సో బట్ ఎంతవరకు చేయాలి, ఇంట్లో ఏ ఫుడ్ ఉంటే అది తినండి. ఎవ్రీథింగ్ నార్మల్ ఉండాలి. సో టూ కాంప్లికేట్ థింగ్స్ ఎప్పుడు చేసుకోకూడదు 20 బిఫోర్. సో 20 బిఫోర్ చేసుకుంటే ఆఫ్టర్ 20 తర్వాత మెంటల్లీ టెన్షన్ అది 2 పీక్స్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మేనేజ్ చేసుకుంటూ పోండి. సో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. సో మనం ఏం చేసినా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు, అది చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు అని ఏమి ఉండదు. ఓకే, సో ప్రాబ్లమ్స్ అనేవి కామన్. సో దాన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి అండ్ ఎట్లా ఫేస్ చేసుకోవాలి. సో సో ఇవే కొంచెం చూసుకోండి. ఓకే, సో ప్రాబ్లమ్స్ అనేవి ఉండాలి నన్ను అడిగితే. సో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటేనే సో లైఫ్ ఒక మంచి మజా ఉంటుంది. ఓకే, అట్లా చెప్పేసి లేని ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి. ఓకే, సో ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే సో ఇంకా మెన్ అనేవాడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. ఓకే, సో నీ మెంటలీ అన్నది ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది చాలా పీక్ లెవెల్లో వర్క్ అవుతుంది. సో అందుకోసమే చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఉన్నా సో దాన్ని ఇంకా ఫేస్ చేయాలి. సో ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఈజీగా ఫేస్ చేస్తానని ఒక మైండ్ సెట్ క్రియేట్ అయితే బాగుంటుంది. ఓకే, సో మాట్లాడితే మాట్లాడుతానంటారు, మాట్లాడలేకపోతే మాట్లాడలేదంటారు. ఓకే, నా సో జిమ్కి పోయి మాట్లాడదాం. ఓకే, సో ఫిష్ ఆయిల్ చెప్తున్నా కదా, సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో తెలుసుకొని అది యూజ్ చేయండి. బెటర్ ఆప్షన్. సో మైక్ ప్రాపర్ డేమాస్ అయితే లేదు. సో అందుకోసం సో మాట్లాడిన వేస్ట్ అయిపోతుంది.
అండ్ మైక్ కొనాలి. సో మైక్ మైక్ కొనుక్కున్న సో అయితే లేదు. బట్ ఎనీవే, సో థర్డ్ వేరియేషన్ అనుకుంటుంది. సో వాకింగ్, సో మీరు స్టేబుల్గా ఉండి కూడా చేయొచ్చు. బట్ స్టేబుల్గా ఉంటే సో మజిల్ ప్రాపర్గా బిల్డ్ అవుతుంది. బట్ వాక్ చేస్తే ఏంటంటే సో మీకు స్టెబిలిటీ అనేది కరెక్ట్గా బిల్డ్ అవుతుంది. సో మీరు కొంచెం సో బ్యాలెన్స్ చేయగలుగుతారు వెయిట్. సో అందుకోసం వాక్ చేయడానికి ట్రై చేయండి. సో నార్మల్గా కూడా చేయొచ్చు. సో వాక్ చేస్తే ఏంటంటే సో చెప్తున్నాను కదా, వెయిట్ అనేది కంట్రోల్ చేసినట్టు అవుతుంది. ఓకే, సో వెయిట్ కంట్రోల్ అయితే మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేసినా సో ఈజీ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైనా మీరు స్క్వాట్స్ చేసేటప్పుడు మెయిన్ మీ థంబ్ ఫింగర్ అనేది మీ నీ అనేది క్రాస్ అవ్వకూడదు. ఓకే, సో బ్యాక్కి మీరు మూవ్ అయినా పర్లేదు, ముందుకు మాత్రం లెగ్ ఇలా చేయవచ్చు. నీస్ అన్నా ముందుకు వెళ్ళకూడదు. ఓకే, వన్ మోర్. ఓకే, ఫైనల్లీ డే 45. సో అయింది కానీ బట్ ఇన్కంప్లీట్ గానే ఉంది. అంత ప్రాపర్ గా చేసాను నాకు అనిపిస్తుంది. బట్ చేసామంటే చేసాం అంతే, అంత మించి అంత ఎక్స్ట్రీమ్ గా చేసాను నాకు అనిపించలేదు. బట్ ఈరోజు ఎందుకు కొంచెం లో ఎనర్జీ, లో కార్బ్స్. సో కార్బ్స్ తక్కువ ఉంటే మాత్రం ఎనర్జీ కూడా సో అంత ప్రాపర్ హై ఎనర్జీ ఉండదు. సో నాకైతే ఉండదు, మీకు ఉంటుందో లేదో తెలియదు. సో ప్రాపర్గా అవుతుందా, వాయిస్ వస్తుందా మైక్? సో మైక్ అయితే మాత్రం 100% చేంజ్ చేయాల్సిందే. సో ఇంకా ఆప్షన్ కూడా లేదు మనకి. ఓకే, సో ఏం లేదు, కార్డియో స్కిప్ చేయకండి. సో మెయిన్ మైండ్లో ఒకటే ట్రిగర్ అవుతుంది, వాయిస్ ఎట్లా వస్తుందని. సో అది కొంచెం మనం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే మాత్రం సో 50 days అయిన తర్వాత మైక్ తీసుకుని ట్రై చేద్దాం. సో కామెంట్స్ కూడా మేజర్గా అయ్యే వస్తున్నాయి, బ్రో వాయిస్ అంతా ప్రాపర్ నాయిస్ లైక్ వాయిస్ వస్తలేదు, ఎక్కువ డీనాయిస్ మొత్తం. సో వాయిస్ యాడ్ అవుతుందని చెప్పేసి సో ఏదో ప్లాన్ చేయాల్సిందే మనం. పడతా నీకు.
సో హ్యామ్స్ట్రింగ్స్ చేసలేదు కానీ బట్ ఓకే. సో ఏం లేదు. సో అంత ఎక్స్చేంజ్ ఖర్చు అయితే మనకు కనిపించవు, ఎందుకంటే మన న్యాచురల్ కాబట్టి. ఓకే. సో నా సో కార్డియో అనేది స్కిప్ చేయకండి, బల్క్ కట్ అనేది నథింగ్. సో కార్డియో అట్లీస్ట్ 30 to 40 minutes మ్యాండేటరీ. ఓకే. సీ యూ టుమారో.